హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏషియన్ ఫుడ్ టెల్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పెసర పునుకులు కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెసలు నేను బాగా శుభ్రం చేసుకొని నానబెట్టుకొని తర్వాత బాగా శుభ్రం చేసుకొని నేను వీటిని పేస్ట్ చేసుకుంటున్నాను. చక్కగా మనం రుబ్బుకోవాలి. ఇది పలచగా చేసుకోకూడదు. పలచగా చేసుకుంటే మనకి పునుకులు సరిగ్గా రావు. వాటర్ అది మిక్స్ చేయకుండా మనం పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ చేసుకున్న మిశ్రమంలో జీలకర్ర, అంటే కడుపున అలాంటివి రాకుండా జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని నేను మిక్స్ చేసుకుంటున్నాను బాగా. బాగా మిక్స్ చేసుకున్నాను ఇలాగా. తర్వాత కావాల్సిన పదార్థాలు మనం పెసరపిండి, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన టమాటా ముక్కలు, పెరుగు, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, అనాస పువ్వు, 2 పచ్చిమిర్చి, జీరా పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా, పసుపు, ఉప్పు. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత నూనె వేసుకుందాం. ఈ పునుగులు వేసుకోవడానికి చెప్తున్నాను. ఈ పునుగులు కూర ఇది మన గ్రేవీలా వండుకోవట్లేదు. ఈ పునుగుల కూరలను గ్రేవీ ఉండదు. గ్రేవీ లేకుండా వండుకుంటున్నాం. ఎక్కువ మంది ఎక్కువ గ్రేవీతో వండుకుంటారు. అలా కాకుండా కూర అంటే ఇది కూరే. దీంట్లో ఎటువంటి గ్రేవీ ఉండదు. ఇలా వేసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. మీకు నచ్చిన సైజులో మీరు వేసుకోవచ్చు. లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మనం బాగా ఈ పెసర పునుకులు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత నూనె వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అనాస పువ్వు వేస్తున్నాను. రెండు లవంగాలు, మీకు ఘాటుగా ఉండాలంటే ఇంకేసుకోవచ్చు. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, వేసి బాగా కొంచెం వేగేటట్టు మనం కలుపుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 మిర్చి. మీకు కారం ఎక్కువ కావాలంటే మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే మసాలా సామాన్లు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకుని ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగిన తర్వాత టమాటా ముక్కలు ఏదైతే సన్నగా తరిగి ఉంచుకున్నా టమాటా ముక్కలు వేసి మనం మళ్ళీ ఫ్రై చేసుకుందాం. దీన్ని బాగా కుక్ అయ్యాయని. ఇప్పుడు 1 స్పూన్ కారం, గరం మసాలా, జీరా పౌడర్, ధనియాల పౌడర్. ఈ జీలకర్ర, ధనియాలు నేను వేయించి నేను నూరుకున్నాను. అలా అయితే టేస్ట్ బాగుంటుంది. తగినంత పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుందాం. ఇప్పుడు పెరుగు అన్నీ ఉడికిపోయిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగైనా వేసుకోవచ్చు, లేదంటే మీరు ఏదైనా క్రీమ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే టమాటా ప్యూరీ అయినా వేసుకోవచ్చు. పెరుగు వేసుకున్నాను. ఒక గ్లాసు వాటర్ పోసుకున్నాను నేను. అంటే పునుగులు తగ్గట్టుగా మనం వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఉడికిన తర్వాత పునుగులు బాగా పీల్చేసుకుంటాయి. వేయగానే వాటర్ అనేది ఉండదు కూరలో. తగినంత ఉప్పు వేసుకుంటున్నాను నేను. వేసుకుని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాసేపు ఉడికించుకుంటాను. బాగా ఉడికిన తర్వాత పునుగులు చూసారు కదా. ఈ పునుగులు ఆ వాటర్ ఉండాలి. వాటర్ ఉండగా మనం వేస్తే ఈ వాటర్ అంతా పీల్చుకుంటాయి. పునుగులు అలా వదిలేస్తాయి. పీల్చుకొని ఆ కూరలో అసలు వాటర్ ఉండకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది కూర. అదే గ్రేవీ కూరకైతే ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి. గ్రేవీ ఎక్కువ ఉండాలి. వాటర్ కూడా ఎక్కువ కంటెంట్ ఉండాలి దాంట్లో. అప్పుడు పునుగులు వేసి ఉంచుకుంటే బాగా పీల్చుకుంటాయి. చూసారు కదా, ఈ కూరలో వాటర్ అనేది లేదు. ఎందుకంటే పునుగులన్నీ పీల్చేసుకున్నాయి. దాంట్లో ఉన్న వాటర్ని పీల్చేసుకున్నాయి.
మనకి తినడానికి గుమగుమలాడే పెసర పునుకులు కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.